నీ పెళ్ళం పక్కన నువ్వు పడుకోవడానికి నేను తిండి పెట్టాలా? అయ్యా మీలాంటి వాళ్ళ కడుపు ఖాళీగా ఉంటేనే భూమికి మంచిది. అట్టంటారేంటి దొరా? మీరే చెప్పండి ద్వారా సాలు మొత్తానికి సావడం లేదు. సరే, ఓ పని చేద్దాం. సరదాగా పులి మేక ఆడదాం. దివానం నుంచి 3 పుల్లు బరిలోకి దిగుతాయి. నీలో 15 మేకలు కలిసి వాటిని కట్టేస్తే చాలు. ఇంటికో బస్తా ఎక్కువ ఇస్తాను. ఏంది, సరిపోదా? 10 బస్తాలు ఎక్కువ ఇస్తాను. 10 బస్తాలు రండి కడదాం. ఏంటి కట్టేది? 10 బస్తాలు. ద్వారా ఎక్కువ వద్దు, మా బత్తాలు మాకు ఇప్పించండి చాలు. అంతా మీ ఇష్టమేనా? పోయి కట్టండి. లెక్కకొకళ్ళు తగ్గారే. రై నువ్వు ఆడతావా? పిల్లోడురా నువ్వు చెప్పరా, ఆడతావా? ఆడతా. నువ్వు నోర్మల్ ఆడదాం దొరా. వెళ్ళండి. పంచమి 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 దొరవారు రైతులకి మన మల్ల యుద్ధ వీరులకి పులి మేక పోటీ పెడుతున్నారు. అమ్మగారు నేను రమ్మంటున్నారు. వాళ్ళ పేదరికం వీళ్ళకి వినోదం, వాళ్ళ ఆకలి వీళ్ళకి ఆటగా మారింది. నేను రానని చెప్పు. అటు చూసుకో. ఇది సబాష్. గనుల్లో పనిచేసే కూలీలు వీళ్ళందరినీ మా దొరవారే పోషిస్తారు. మా దొడ్ల దొర. నాన్న వడ్లన్నీ కింద పోతున్నాయి. మళ్ళీ ఒక్క నిమిషం. నాన్న ఇది ఆ, అయ్యో అదేంటది? అది నా ముత్యాల చంద్రవంకయ్యా. పర్లేదులేవా, ఏ నీ దాంతో కట్టొచ్చుగా. దివాణం మీదిగా. అబ్బో తర్కం. కదా, నీ పేరేం తల్లి? శ్రీ మహాలక్ష్మి. ఆ, లక్ష్మి. మహాలక్ష్మి ముత్యాల చంద్రబాబుకి ఇచ్చాను అనుకో. అలాగే. ఆ. అక్కై పులి పట్టు. పులి మేక మా దొరవారికి ఆట విడిపో. అయ్యో ఇది ఆటలా లేదే.